వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తుంది. అలాగే సానుకూలమైనటువంటి వాతావరణం కూడా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అన్ని మార్గాల నుండి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలిపేందుకు మీకు అవకాశాల రూపంలో కలిసి వస్తుంది. వ్యక్తిగత సమస్యల నుండి నెమ్మదిగా బయటపడుతుంటారు. ఒత్తిళ్ల నుండి బయటపడి మీ సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, జాగ్రత్తగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా ఒక పని చేపట్టేటప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళవలసిన అవసరం కూడా ఈ వారం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువ చూడటం ద్వారా మిమ్మల్ని మీరే సమస్యల్లోకి నెట్టుకున్న వారవుతూ ఉంటారు. ఉద్యోగస్తుల కష్టపడి పనిచేయటం ద్వారా అదనపు ఆదాయ మార్గాలు కావచ్చు, అదనపు బాధ్యతలు కావచ్చు చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటుంటాయి. దూర ప్రాంతాల్లో కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తుంటారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ అవసరాల కోసం కొన్ని విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటుంటారు. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో శుభాలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందివచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఎలాంటి ప్రయత్న లోపాలు లేకుండా వ్యవహరిస్తూ అనుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. అలాగే శత్రు సంబంధమైనటువంటి బాధలు, ఇబ్బందులు దూరం చేసుకునేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారి దండకమును నిత్యము కూడా పారాయణం చేయటం ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశాలు భగవంతుడు మీకు కలగచేస్తాడు.